ఇప్పుడు మనకి వినాయక చవితి ఫెస్టివల్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. రేపటి నుంచి ముమ్మరంగా వినాయకుడి నిమజ్జనాలు జరగబోతున్నాయి. అందువల్ల పోలీస్ అధికారులు ఈ నిమజ్జనం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వాటర్ చాలా ఎక్కువ ఫ్లో అవుతూ ఉంది. సో ప్రజలు కానీ భక్తులు కానీ ఎవరు కూడా అనాథరైజ్డ్ ఘాట్స్లో ఎక్కడంటే అక్కడ నిమజ్జనాలు అది చేయకూడదు. ఎందుకంటే వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంది కాబట్టి యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా వర్షాలు బాగా పడుతున్నాయి. దానివల్ల ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్స్ కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ ప్రభుత్వం వారు ఎలక్ట్రిసిటీ కూడా వినాయక మండపాలకి ఫ్రీగా ఇవ్వడం జరిగింది. సో ఏదైనా డౌట్స్ ఉంటే ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఏదైనా ఉంటే అక్కడ ట్రాన్స్కోవాలని కానీ సమీపంలో లైన్మెన్స్ని ఉపయోగించి ఈ కనెక్షన్స్ అది ఇచ్చి ఎటువంటి పరిస్థితుల్లో యాక్సిడెంట్స్ అది కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, హైదరాబాద్ నగరంలో కూడా శ్రీకృష్ణాష్టమి సెలబ్రేషన్ అప్పుడు రథాన్ని మాన్యువల్గా లాగుతున్నప్పుడు షార్ట్ సర్క్యూట్ అయ్యి యాక్సిడెంట్స్ అయ్యి ఒక 5-6 మంది భక్తులు అక్కడ చనిపోవడం జరిగింది. తర్వాత ఈ నిమజ్జనం జరిగేటప్పుడు కూడా అందరూ పోలీసు వారితో సహకరించాలి. ఈ భక్తికి సంబంధించిన పాటలు వేస్తూ డీజే సౌండ్స్ పెట్టడం, రెచ్చగొట్టే విధంగా పాటలు పెట్టడము, ఇటువంటివన్నీ ఏం లేకుండా మంచిగా భక్తిని పెంపొందే విధంగా సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ ప్లే చేసి నిమజ్జనాలు ప్రశాంతంగా జరగాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. పోలీస్ అధికారులు కూడా గతంలో జరిగిన సంఘటనలు ఎక్కడైతే గ్రామాల్లో ఎక్కడన్నా ఇష్యూస్ జరిగాయో అక్కడ ఆఫీసర్స్ని విజిట్ చేసి డిఎస్పీస్, ఇన్స్పెక్టర్స్ అడిషనల్ బందోబస్తు కూడా పెడతాము. అక్కడ పెద్దవాళ్ళతో మాట్లాడి అవసరమైతే బౌండోర్స్ చేస్తాము. పీస్ కమిటీస్ పెట్టి ఈ నిమజ్జనాలు ఈసారి ప్రశాంత వాతావరణంలో జరిగేటట్టుగా మేము తగిన చర్యలు తీసుకుంటాం.